తెలంగాణ రాష్ట్రంలోని అటవీ విస్తీర్ణము 27,688 చదరపు కిలోమీటర్లుగా ఉందన్నమాట. ప్రస్తుతం అటవీ విస్తీర్ణ కవరేజ్ రాష్ట్ర భౌగోళిక ప్రాంతంలో ఇది 24.69% విస్తీర్ణంలో ఉందన్నమాట. జాతీయ సగటు 23.59% ఉంటే మన రాష్ట్రం కూడా కొంత మెరుగైన ఉన్నట్టు చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రం. కానీ ఫారెస్ట్ కవరేజ్ 33% పెంచాలని లక్ష్యంతో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నా సక్సెస్ అవ్వట్లేదు అనమాట. జాతీయ సగటు 23.59, కానీ తెలంగాణ సగటు 24.69, కానీ 33% ఉండాలని చెప్తున్నారు. ఇప్పుడు జీవ వైవిధ్యాన్ని కాపాడుకుంటూ ఉండడానికి 12 రక్షిత ప్రాంతాల్లో 9 వన్యప్రాణుల అభయారణ్యాలు, 3 జాతీయ పార్కులను కూడా తెలంగాణలో అటవీ శాఖ నిర్వహిస్తుంది. పర్యావరణ పరిరక్షణ కోసం వన మహోత్సవాలు, ప్రాజెక్ట్ టైగరు, అర్బన్ ఫారెస్ట్ బ్లాకులు కూడా ఏర్పాటు చేస్తుంది. ఇందులో భాగంగా అమరాబాద్ పులి అభయారణ్యము ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా ప్రభుత్వం కూడా ప్రకటించిందన్నమాట. ఇక జిల్లాల వారీగా ఫారెస్ట్ కవర్ చూస్తే అటవీ విస్తీర్ణం చూస్తుంటే భౌగోళికంగా ములుగు జిల్లా అత్యధిక ఫారెస్ట్ కవర్ తోటి 64% ఉందన్నమాట. ప్రస్తుతం ములుగు జిల్లాలోని ఫారెస్ట్ కవరేజ్ ఎక్కువగా ఉందన్నమాట, 64% దాకా ఉంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 41% ఉందన్నమాట. మూడో స్థానంలో జయశంకర్ భూపాలపల్లి 41% ఉంది. కుమరంభీం జిల్లాలో 40% ఉంది. మంచిర్యాల జిల్లాలో 41% ఉంది. ఇక అదమ స్థానంలోని కరీంనగర్లోని 2.2% ఉందన్నమాట ఫారెస్ట్ కవర్ కరీంనగర్ జిల్లాలో. తర్వాత స్థానంలో జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా 2.3% ఉంది. హనుమకొండ జిల్లాలో 3.4% ఉంది. వరంగల్ జిల్లాలో 3.5%, జనగాం జిల్లాలో 4.4% ఉన్నాయన్నమాట. ఈ 4 జిల్లాలోని మరి అటవీ శాతం అసలు లేదనమాట. కరీంనగర్ జిల్లాలో 2.2% అటవీ ప్రాంతం ఉంది. జోగులాంబ గద్వాల జిల్లాలో 2.3% అటవీ ప్రాంతం ఉంది. హనుమకొండ జిల్లాలోని 3.4% ఉంది. వరంగల్ జిల్లాలో 3.5%, జనగాం జిల్లాలో 4.4%గా అటవీ ప్రాంతం ఉందని చాలా తక్కువ ఉందన్నమాట. కానీ ప్రస్తుతం వేగంగా చూస్తున్న వాతావరణ మార్పులు, పర్యావరణ క్షీణత అనేది ప్రపంచ సమస్యలుగా భూగోళంపై నివసిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ జీవ విద్యాన్ని ఎదుర్కొంటున్న సవాళ్ళను గురించి వివిధ ఏజెన్సీలు, స్థానిక సంస్థలు కలిసి పనిచేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుందన్నమాట. ప్రస్తుతం ఆయా సంస్థలు సంక్లిష్టంగా మన పరిస్థితుల్లో బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నప్పుడు కూడా ప్రయోగిస్తున్నమాట. కాలుష్యం తగ్గించేందుకు అటవీని పెంపించిన జీవిత పరిరక్షణ వంటి ప్రాధాన్యతలకి ఫారెస్ట్ కవర్ విషయంలోనే ఎంపిక చేసిన రాష్ట్రాలు తెలంగాణ 3 స్థానంలో ఉందన్నమాట. ఛత్తీస్గఢ్ తన భౌగోళిక ప్రాంతంలో 44% అటవీ విస్తీర్ణంతో ఆక్రమించిందన్నమాట, ప్రథమ స్థానంలో ఉంది. ఒడిశా 39% తోటి రెండో స్థానంలో ఉందన్నమాట. 24.3% తోటి తెలంగాణ 3 స్థానంలో ఉందన్నమాట. రాష్ట్రంలోనే 2,939కి పైగా వృక్ష మొక్క జాతులు ఉన్నాయన్నమాట. 365 పక్షి జాతులు ఉన్నాయి. 131 ఇతర జంతువులు, మృగాల జాతులు ఉన్నాయన్నమాట తెలంగాణలోనే. అంటే తెలంగాణలోని ఒకసారి చూస్తుంటే తెలంగాణలో అటవీ ప్రాంతం 25% కూడా లేదు, 24% ఉంది. తెలంగాణలోని అటవీలోని 2,939 పైగా వృక్ష మొక్క జాతులు ఉన్నాయి. తెలంగాణలో 365 పక్షి జాతులు ఉన్నాయి. 125 ఇతర జంతువులు, మృగాల జాతులు ఉన్నాయన్నమాట తెలంగాణలో. ఈ విధంగా తెలంగాణ అటవీ విస్తీర్ణంలో చూస్తాయి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.